హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్లో. మీ పక్కన వారికి ఒకసారి ప్రైజ్లో చెప్తారా? మీ పక్కన ఎవరున్నారు చూడండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. బ్రదర్ టీచింగ్ చేస్తామని అడగండి, అడగండి. సంతోషంగా ఉందాం. మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారన్నింటిని కూడా ఏం చేయాలి? పెట్టాలి. ఇంకా నీ మనసులో అలాగే పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ సేవకుడు ఎంత వాక్యం చెప్పినా మీరు ఆ బాధతో నీరసంగా, ఎందుకంటే నేను అందరం చూస్తాను. ఎవరైనా ఏదైనా ఆలోచనలో ఉండి దేవుని వాక్యం అశ్రద్ధగా ఉండకపోండి, మా ఆలోచనతో కూడా ఎవరిమే పడిపోద్ది, వాళ్ళమే పడుతుంది. అయ్యో ఏంటి సహోదరి ఎందుకులా ఉంది, ఏం జరిగింది, ఇంకా తెలుసుకునేంత వరకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే నేను మీరు దేవుని సన్నిధికి వచ్చారంటే మీ ఆ గేట్ అవతలే వదిలేసారండి మీ కూడా. హల్లెలూయా. లోపలికి వచ్చామంటే మనకు దేవుని అండర్లోకి వెళ్ళిపోవాలి. యేసయ్య స్వాధీనంలో మనం ఉండాలి. హల్లెలూయా. యేసయ్య స్వాధీనంలోకి వెళ్ళాం అనుకోండి, యేసయ్య మనం ఏం చేస్తాడు? ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ వేదనలు, ఆ కన్నీళ్లు అన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నిన్ను బాధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కదా. అయితే నేను మొన్న ఒక వాక్యం చెప్పాను. ఏంటది? 9వ తారీఖు నేను ఒక ప్రసంగం చేశాను. ఏంటంటే అందరికంటే గొప్పవాడు అనే అంశమే. అయితే ఈరోజు అది చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకో నాకు పరిశుద్ధాత్మ దేవుడు వారి అంశాన్ని జ్ఞాపకం చేశాడు. మళ్ళీ ఆదివారం చెప్తాను. పోయిన ఆదివారం మనం 2 పళ్ళ గురించి నేర్చుకున్నాం. ఒకటి పరిశుద్ధమైన బల్ల, రెండోది దయ్యముల బల్ల. 2 విషయాల గురించి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇందాక ఆరాధనలో మీరు ఎంతోమంది దేవుని సన్నిధిని అనుభవించారు. నాకు ఇది చాలా బాధపాడు. ఆ 3వ చరణంలో ఏమంటాడండి? కష్టాలు కన్నీడు పాపితివయ్యా, నా యొక్క వేదంలో, నా బాధలో నీవే నాకు కరుణామయుడవై, దయామయుడవై, నన్ను కనికరించిన దేవుడు అని చెప్పి ఆ భక్తుడు మంచి చరణం రాస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈరోజు నువ్వు ఏ కష్టంతో, ఏ బాధతో, దుఃఖంతో ఇక్కడికి నాకు తెలియదు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ బాధలు, కష్టాలన్నీ కూడా ఆయన తీసుకొస్తాడు. హల్లెలూయా. మన దేవుడు అండి ఆదరించే దేవుడు అండి. ఎప్పుడో తెలుసా? మనం సంపూర్ణంగా దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు, నేను కానయ్యా, నాలో ఏమీ లేదు, నాకు సహాయం చేసేవాడు నీవేనయ్యా, నా ఆధారం నీవే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకుంటావు, దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు. మనుషుల యొక్క ఆదరణ అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కానీ దేవుడు ఇస్తే అది చిరస్థాయిగా ఉండిపోతాడు. ఎల్లకాలం అంటే ఈ భూమి మీద మీ ప్రాణం పోయేంత వరకు కూడా ఆ ఇచ్చిన ఆ ఆదరణతో కూడిన వాగ్దానం పట్టుకుంటే అసలు తిరిగే ఉండదు. అవునా కదా? నేను అలా చెప్పాను పోయి వారు. ఏ మనుషుడు కూడా నిన్ను, నీ ఆశీర్వాదాన్ని ఆపలేడు. ఈ లోకంలో ఉన్న మనుషులకు ఈరోజు చాలా మంది భయపడిపోతా ఉన్నారు. భయపడితే భయపడతారు ఇంకా. కానీ నువ్వు దేవుని ద్వారా ధైర్యం తెచ్చుకోగలిగితే నా దేవుని జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు రండి, సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుగా. 1 సమూయేలు. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితో చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలన్న ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి,
నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కరణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు గొప్ప రక్షణను కలుగజేయవాడు. ఈ సందర్భం మీకు అర్థమైందా? ఈ వాక్యం మీకు అర్థమైందా లేదా? అర్థమైంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? సౌలంట దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ తన కుమారుడైన యోనాతానుతోనూ అలాగే తన దగ్గర ఉన్న సేవకులందరితో చెప్తున్నప్పుడు ఈ యోనాతాను దావీదంటే చాలా ఇష్టము కలిగినవాడు. ఎందుకంటే దావీదుకి యోనాతానుకి ఒక మంచి స్నేహ సంబంధం అనేది ఉంది. మంచి స్నేహితుడు వీళ్ళిద్దరు వాడు. మరి స్నేహితుడికి ఆని తన తండ్రే కనపెడుతున్నాడు అనుకున్నప్పుడు ఆ స్నేహితుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మీకు ఎవరైనా ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి, మీ గుంపులో లేకపోతే మీ కాలేజీలో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, లేకపోతే మీ పనికి వెళ్ళినప్పుడు మీ వ్యాపార విషయంలో కావచ్చు, మీరు ఎవరైనా బాగా ప్రేమించే వారికి ఎవరైనా ఏదైనా హాని తలపెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేసి ఏమైనా చెడ్డ మాటలు వారిని పలికితే మీరేం చేస్తారు? తిడితే తిట్టేళ్ళే, కొడితే కొట్టేళ్ళే అని చెప్పి మౌనంగా ఉంటారా? ఉండదు. వెంటనే నీకు ఏమొచ్చేస్తుందంటే కోపం అనేది వచ్చేస్తుంది. అరే నువ్వెవడెవరో నా స్నేహితుడిని తిట్టడానికి అని చెప్పి నువ్వేం చేస్తావు? వాడి మీద లభిస్తానికి ప్రయత్నం చేస్తావు. ఇదేంటంటే ఇద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం అన్నమాట. ఇప్పుడు యోనాతాను దావీదంటే చాలా ఇష్టం కలిగిన వ్యక్తి అండి. అప్పుడు దావీదు దగ్గరికి వెంటనే వచ్చేసి చెప్తున్నాడు సమాచారం అంతా కూడా. ఏమంటే ఇదిగో నీవు హృదయమున జాగ్రత్త పడి ఒక రహస్యమైన స్థలంలోకి వెళ్ళిపో. అక్కడ ఏం చేయాలి? దావీదును అక్కడ నువ్వు ఒక మంచి ప్లేస్ లో నువ్వు కాపాడుకోవడానికి ఆ గుహలో ఉండు. నేను వచ్చి నీవు ఉన్న చేతిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గురించి అతనితో మాట్లాడిన తర్వాత నాకేమైనా ఒక ఏదైనా తెలిస్తే నీకు వచ్చి నేను సమాచారం చెప్తాను. ఆ తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఏమంటాడండి? ఆ 4వ వచనంలో యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు విషయంలో నీ విషయంలో ఏ తప్పిదం చేశాడు? అసలు ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలు దేశానికి మొత్తానికి గౌరవం తెచ్చాడా? ఇశ్రాయేలు దేశానికి ఘనత తెచ్చాడా? ఎవరి వల్ల కాని దావీదే చేసి నీకు ఇంత గౌరవాన్ని తీసుకొచ్చి ఇస్తే అతని విషయంలో నువ్వు ఎందుకు ఇంత పగ పెట్టుకుంటున్నావు? ఎందుకు చంపాలనుకుంటున్నావు అని తన తండ్రి అయిన సౌలుతో యోనాతాను దయగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారు, ఈ రోజు మంచి చేస్తే ఎవరికి కూడా మేలు చేస్తే ఇంకా కీడే చేయాలని చూస్తూ ఉంటారు చాలా మంది. దేవుడు చెప్పాడు కదా? దేవుడు ఎప్పుడు కూడా చెప్పలే. మేలు చేసేవాడికి మేలు చేసేవాడు, కీడు చేసినా కూడా మేలే. కానీ నాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం? పాపం వాళ్ళ యొక్క జ్ఞానానికి వాళ్ళ జ్ఞప్తికి మనం వదిలేద్దాం. హల్లెలూయా. మేలు పొందుకుంటూ కూడా ఈనాటి క్రైస్తవులు చాలా మంది ఏమండి ఈ రోజు ఈ విపత్కరమైన పరిస్థితులు రావడానికి గల కారణం ఎవరో తెలుసా? అదనమాట. కారణం ఏంటంటే స్వార్థము పెరిగిపోతా ఉంది మనిషిలో, కుళ్ళు పెరిగిపోతా ఉంది, అసూయ పెరిగిపోతా ఉంది. దేవుడు చెప్పలేదండి
సౌలు జీవితంలో మీరు గమనించండి, ఆ ఫిలిష్తీయుడు ప్రతిరోజు వచ్చి దేవుణ్ణి తిట్టిపోతూ ఉంటుంటే అక్కడ ఎంతో మంది మంచి మంచి బలాఢ్యులు ఉన్నారు, చక్కని జ్ఞానవంతులు ఉన్నారు, మంచి కత్తి తిప్పగలిగిన నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆ ఫిలిష్తీయుని ముందు నిలబడే ధైర్యం లేక ఏం చేస్తారు, భయపడిపోతా ఉన్నారు. కానీ పొట్టివాడు ఎందుకు ఆ యొక్క యుద్ధముకు సంబంధించి ఆయన ఎటువంటి అవగాహన లేని ఆ స్థితిలో ధైర్యము తెచ్చుకొని ప్రాణానికి తెగించి దావీదు వెళ్ళి ఆ యుద్ధ రంగంలో ఆ ఫిలిష్తీయుడితో నిలబడ్డాడు. అందుకే అన్నాడు, నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక నీకు మేలే కదా చేశాడు ఆయన. రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు కాక అతడి ప్రాణములకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ ఏం తీసుకొచ్చాడు, గొప్ప రక్షణ. అది నీవే చూసి సంతోషించి నువ్వేం చేసావు, నీ కుమార్తెనే ఇస్తానన్నావు కదా. ఈరోజు ఎందుకని నువ్వు తరుగుతున్నావు, ఎందుకని బాధపడతా ఉన్నావు, ఎందుకని నిష్కారణముగా దావీదును చంపాలని ఆ నిరపరాధి యొక్క రక్తమును ఆ ప్రాణమును తీయాలని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు అని చెప్పి యోనాతాను తన తండ్రి విషయంలో బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. 6వ వచనంలో చదివితే, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణ శిక్ష విధింపనని ప్రమాణం చేస్తాం. ఈరోజు నువ్వు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. యోనాతాను తన తండ్రితో దయగా మాట్లాడుతూ ఉన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. అందరూ ఇప్పుడు నాకు తెలిసి చూడండి, వాక్యం రిఫరెన్స్ చెప్పినప్పుడు చదవండి, మిగతా టైంలో నాకు తెలిసి చూడండి. అందరూ నాకు తెలిసి చూడండి. రైట్. హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నాడండి యోనాతాను? దయగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వేం నేర్చుకోవాలి? దయ సంపాదించుకోవాలి. నేను తిట్టారా, నీ ప్రమేయం లేకుండా నువ్వు ఎంత మేలు చేసినా కీడే చేయాలని చూస్తున్నారా, ఏమి పర్వాలేదు, నువ్వు దయగా మాట్లాడు. ఏదో ఒక రోజు నీవు చూపించిన ఆ దయ వారి హృదయాన్ని మార్చేస్తుంది. ఎందుకు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడండి. భక్తుడు ఒక పాట పాడు కదా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తాడండి? ఏమైనా చేయగలడు. అది ఈరోజు నీ అవమానమును కూడా ఘనతగా మార్చే దేవుడు అండి. యోనాతాను మాట్లాడిన ఆ దయగల మాటలు సౌలు హృదయాన్ని ఏం చేసింది? మార్చేసింది. నీ పరిస్థితిని మార్చలేడా దేవుడు? నీ స్థితిని మార్చలేడా? నేనెందరూ ఘనతగా మార్చలేడా? మార్చలేడా అండి. గొప్ప రక్షణ కలుగజేసే దేవుడు మన దేవుడు. ఈ భూ ప్రపంచానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారయ్యా అంటే, ఈరోజు ప్రతి మానవుడు అనేక మంది చేత అతడు ఏమవుతున్నాడంటే, ఈరోజు లోపల ఉన్న వాళ్ళకి ఏం లేదంటే సమాధానం లేదు. మేలు చేత మేలు పొందుకుంటూ కూడా అనేక మంది చేత ఇలా దావీదు ఎలాగైతే సౌలు హింసించడానికి ప్రయత్నం చేశాడో, చంపాలని ప్రయత్నం చేశాడో, ఇలా ఈరోజు అనేక మంది చేత బాధింపబడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మరి వారి బాధ నుండి ఎవరు విడిపిస్తారు? ఏ మనిషి మాటలో ఒక వ్యక్తి బాధను తీర్చగలరు అని ఆలోచన చేస్తున్నప్పుడు
ఈ లోకంలో ఏ మనిషి మాటల వల్ల మరొక మనిషి ఆదరణ పొందుకోలేని స్థితిలో ఉన్నాడు. అందుకే ప్రభు ఆలోచించి తండ్రి అయిన దేవుడు తన ఒక్కగాన కుమారుని ఆ గొప్ప రక్షణ ఈ లోకంలో కలగచేయడానికి ఆయన భూమి మీదకి రావడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అలంకరించుకోవడం కాదండి, స్టార్లు, లైట్లు, డెకరేషన్ ఇవి కాదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆదరణ. ఆదరణ. నువ్వు ఏ ఆదరణ అయితే పొందుతున్నావో, నువ్వు ఏ కనికరాన్ని అయితే పొందుతున్నావో దేవుని ద్వారా, కనికరము లేని వారికి నువ్వు కనికరాన్ని పంచాలి. దయ కొరకు ఎదురు చూస్తున్న వారికి నువ్వు దయగా మాట్లాడాలి. బాధలో ఉన్న వారికి నీ మాట ఓదార్పును కలిగించేటట్టుగా ఉండాలి. మరణానికి దగ్గరగా వెళ్ళిపోయిన వాడికి నీ మాటలు వాడికి ప్రాణం మీద ఆశ కలిగించేటట్లుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు కొంతమంది మాట్లాడతారంటే వాళ్ళ మాటలు వింటామంటే చచ్చిపోవాలనిపిస్తుంది అంట కొంతమంది. అవునా కదండి? అరే నీ మాటలు మాట్లాడుతున్నా నేను చచ్చిపోవాలి, నా బతుకు ఎందుకు అని అనిపిస్తుంది అని అంటారు కొంతమంది. అలా ఉంటే వాళ్ళ మాట మేలు చేయి, ఎంత ప్రేమ చూపించు, ఎన్ని చేయి, ఎక్కడో ఒక చోట ఏం చేస్తా ఉంటారంటే గాయపరుస్తూ ఉంటారు. నా ప్రభు చెప్తాడు, ఈరోజు నీ గాయాలన్నిటినీ కూడా మార్పు వాడు నా దేవుడై ఉన్నాడు. యోనాతాను మాట్లాడిన మాటకు సౌలు ఏమన్నాడు తెలుసా? ఇదిగో యెహోవా జీవముతోడు, అతనికి నేను ఏ హాని. నిర్గమకాండము 14:13 చదివితే, నిర్గమకాండము 14:13. నిర్గమకాండం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు మీరు ఊరక నిల్చుండి చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మనకెన్నడూ. దేవుని స్తోత్రం కలుగుతాయి. ఈ రోజు నీ కళ్ళ ముందు ఎవరైతే ఐగుప్తీయులు లాంటి మనుషులు ఉన్నారో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా జీవముతోడు, మీరు భయపడకండి. నేడు మీ ఎదుట దేవుడు చేయబోయే ఆ రక్షణ కార్య విషయంలో మీరు ఓరక నిలిచి చూడండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదండి, ఏమి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఏమి బాధపడాల్సిన అవసరం. ఆయన తన పనిని ఏదో ఒక విధముగా ఆయన జరిగించుకునే దేవుడు. ఎంతమంది విశ్వాసం? భయం ఎవరిలో వస్తుందో తెలుసా? దేవుని మీద విశ్వాసం లేని వారికి భయం వస్తుంది. దేవుని వాగ్దానం నమ్మని వారికి భయం వస్తుంది. ఆయన చేసిన ప్రవచనం, ఆయన పలికిన ప్రవచనము నమ్మని వారికి భయం కలుగుతుంది. ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుడిని వెంబడిస్తున్నావు, నీవు తెలుసుకున్న సత్యం ఏదైనా? మోషేతో దేవుడు అంటున్నాడు కదా, అందుకు మోషే భయపడకుడి. ప్రజలతో చెప్తున్నాడు, యెహోవా మీ ఎదుట నేడు కలగబోచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడండి, మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ కూడా మీరు చూడని. ఈరోజు నీ ముందు ఎప్పుడైతే విర్రవీగుతున్నాడో, కాళ్ళ ఎగరేస్తున్నాడో, చూడు నా అంత్యం నీ అంత్యం తెలుస్తానని ఎవడైతే అంటున్నాడో, నా యేసయ్య చెప్తున్నాడు, అటువంటి వారందరినీ ముందు లేకుండా చేస్తాడు. నమ్ముతున్నావా? నా సహోదరి సహోదరుడా, నమ్ము. ఇవి నా మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ రోజు మీకు ఈ మాటలు చెప్తున్నాడు నాకు తెలియదు, కానీ మీ గుంపులో ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది మనుషులకు భయపడిపోతారు. బాగా భయపడదు. నేడు నీ ఎదుట దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు చూసిన ఐగుప్తులు ఇక ఎన్నడూ కూడా నువ్వు చూడవు. నా ప్రభు నీకు గొప్ప రక్షణ కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం అంటాడు 25వ అధ్యాయము 3వ వచనం అంటాడు, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునో సిగ్గునందడు, హేతు లేకుండానే ద్రోహము చేయువారు
ఏదంటండి? హేతువేమీ లేకుండా ద్రోహం వచ్చేవారు ఏం చేస్తారంట? వాళ్ళు సిగ్గుపడేటట్టు దేవుడు చేస్తాడంట. కనిపెట్టు, నీ కన్నీరంతా కూడా నీ రహస్య గదిలో దేవుని పాదాల చెంత కార్చు. ఎంత ఏడుస్తావో దేవుడు అంత ఏడ్చి ప్రారంభం చేయి. ఒక రోజు రాబోతుంది, నీ జీవితంలో ఏడిపించిన వారందరి ఎదుట నిన్ను కనపరిచే దేవుడు నా దేవుడు అయినాడు. దేవుడికి స్తోత్రం. ఆయనకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడండి. దుఃఖములకు ప్రతిగా భూదండను దేవుడికి ధరింపజేయబోతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపడినట్లుగా చరిత్రలో లేదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారండి చెప్పుకోవాలంటే. బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయి. అన్యాయం చేసి మనిషినే లేకుండా చేయాలి, వీడి రాజ్యాన్ని లేకుండా చేయాలి అని విర్రవీగిన శత్రువులందరినీ కూడా నా దేవుడు ఏం చేశాడు తెలుసా? మట్టి కరిగి చేశాడు, గట్టిని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం కలుగుతా. సింహాసనం లేకుండా చేసేసాడు, రాజ్యమే లేకుండా చేశాడు. నా ప్రభు శక్తిమంతుడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు కదా, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గు. సర్వమానవారికి రక్షించడానికి ఎవరు లేని పరిస్థితులు అంట ఆ గొప్ప దేవుడే ఈ లోకంలో జన్మించి శత్రువైన సాతాను గాడితో దేవుడు పోరాడి సమస్త జనులకు ఏం చేశాడండి? రక్షణ కలిగజేశాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి దావీదు ఎలాగైతే విజయాన్ని చేకూర్చాడో అలాగే సమస్త మానవ జాతి పాపముతో అపవిత్రతతో నాశనానికి జోగుచున్న వారిని నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి చేర్చడానికి నా ప్రభు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ప్రపంచానికి ఏం చూపించాడు తెలుసా? రెండు మాటలు. ఒకటి తెలుసా? ప్రేమ, రెండవదిగా దయ, మూడవదిగా కృప. హల్లెలూయా. యేసే చూపించిన బోధ తెలుసా అండి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఆయన చూపించిన గొప్ప మాట ఏంటంటే, తెలియజేసిన మాట ఏంటంటే ప్రేమించమంటున్నాడు. ఎంత ద్వేషించినా కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ మీద ఎంత మంది హాని చేసినా నువ్వు దయ చూపించేవాడు కూడా. దేవుడు నేర్పిన గొప్ప పాఠం ఇదేనండి. మూడవదిగా కృప. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టాలి. పేతురు రాసిన మొదటి పేతురు 1:20 అంటాడు, ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన వాడంట. దేవునికి స్తోత్రం. చూసారా? మొదటి పేతురు తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా నీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నదని భక్తుడు చెప్తున్నాడు. పేతురు గారు మీకుందా? విశ్వాసము దేవుని యందు ఉంచబడి ఉన్నదా లేదా? ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? తన జీవితం గురించి చెప్తున్నాడండి. పేతురు గారు తన జీవితం గురించి ఏమని చెప్పుకుంటున్నాడంటే చివరి వచనంలో, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచాలి. ఉంచితే ఏమంటున్నాడు? మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులముల చేత మీ మనసును పవిత్రపరచుకున్న వారైండి ఒక్కరినొక్కడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. ఏం చెప్తున్నాడండి? నీవు దేవుని యందు విశ్వాసము కలిగి క్షయబీజము నుండి కాక
శాశ్వతముకు జీవమునిచ్చే దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము ద్వారా నువ్వు పుట్టిన వాడవైతే నువ్వు సత్యానికి ఏమవుతావు? విధేయత చూపుతావు. అక్షయ బీజం నుండి నువ్వు పుట్టిన వాడవైతే నువ్వు విధేయత కలిగి జీవిస్తావు. దేవుని మాటకు లోబడతావు. దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తావు. ఈరోజు విధేయత ఉంటా, సత్యం మీద కట్టబడే వ్యక్తులుగా ఉంటున్నావా? ఆయన అంటున్నాడు, మీ మనసును పవిత్రపరచుకున్న వారిని ఒక్కరినొకడు హృదయపూర్వకంగా మిక్కడమైన ప్రేమ. ఏ ప్రేమ అండి? నాకు ఎక్కడమైన ప్రేమ ఉండాలండి. ఆ ప్రేమ వార్తను తెలియచేయడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ప్రకటన గ్రంథం అంటాడు 13:8 భూనివాసులందరూ అనగా జగత్పునాది మొదలుకొని జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములు ఎవరి పేరు రాయబడి లేదో వారు ఆ మృగములకు. నేను చెప్పాను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు, ఇదిగో ఒక పొడవాటి కొమ్ములు ధరించుకుని ఒక వికృత ఆకారంతో ఉన్న ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో ఏం చేస్తారంట? వాళ్ళు ఆ మృగానికి మొక్కుతారంట. జాగ్రత్త, దేవుడు చాలా అతి వేగంగా రాబోతున్నాడంట. ఆయన వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక, ఆయన ఎందుకని ఇంకా తన యొక్క ప్రేమను చూపిస్తున్నాడంటే, తన జాతిని చూపిస్తున్నాడంటే, ఇంకా సమస్త మానవులు ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం అనేది ఆయన ఉద్దేశము కాదండి. భూ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా రక్షణ పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. సహోదరుడా, యవనస్తుడా, యవన బిడ్డ, ఒక ఈ గుంపులో ఎవరైనా రక్షణ పొందుకోకుండా, మీ పాపాలను విడిచిపెట్టకుండా, పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకోకుండా ఇంకా చూద్దామని ఆలస్యం చేస్తే జాగ్రత్త, దేవుడు రాబోతున్నాడు. ఆ యొక్క మృగములకు నమస్కారం చేస్తారంటే ఎవరైతే రక్షణ లేనివారో, నీవు ఆ పరిస్థితి రాకముందే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. 18వ కీర్తన 50వ వచనం అంటాడు, నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలగజేయవాడు, అభిషేకించిన భావికులకు అతని సంతానములకు నిత్యము కనికరము చూపువాడు. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు అండి. గొప్ప రక్షణ అనుగ్రహించే దేవుడు. దావీదు తీసుకున్న ఆ ధైర్యంతో కూడిన సాహసాన్ని బట్టి దావీదు వంశము దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ వంశము ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే నీకు ఒకటే ఒక మార్గం, నీవు దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. దావీదు ఫిలిష్తీయుని ఎదుట నిలబడినట్లుగా ప్రతి సమస్య ఎదుట నువ్వు నిలబడాలి. దేవుని కోసం ప్రతి విధమైన విపత్కరమైన పరిస్థితులను భయపడకుండా దేవుని సన్నిధిలో విశ్వాసమును బట్టి దేవుడిచ్చిన వాక్యమును చేత పట్టుకొని నువ్వు ఎప్పుడైతే అపవాదిని జయించగలుగుతావో దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి ఈ రోజు మనం నేర్చుకోవాలి. మూడు విషయాలు చెప్తాను. ఏంటంటే, ఒకటి సువార్త ద్వారా మనకి రక్షణ అండి. రోమపత్రిక 1:16 అంటాడు. రోమపత్రిక 1:16 త్వరగా చదువుదాం. 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఎలాగనగా నమ్మి ప్రతి వానికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయటకు ఆ దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యూదులు కాని అన్ని జనులకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వారి ఇంగ్లీష్ లో ఏమంటారండి? జంటైల్స్ అంటారు అన్నమాట. అన్యులకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను, నమ్ము ప్రతి వారికి మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయటకు అది దేవుని శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త అనగా మంచి వార్త, మనిషిని మార్చగలిగినది, మనిషి జీవితాన్ని వెలిగించగలిగినది ఏదైనా ఉందంటే అది దేవుని మాట మాత్రమే.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఒక పాపిని జీవములోనికి నడిపించేది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. ఒక రోగంతో ఉన్నవాడికి ధైర్యాన్ని కలిగించేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు. జీవము లేని వాడికి జీవాన్ని కలిగించేది దేవుని మాట. ఆ మాటలే ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారు, చెప్తా ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. అని అంటున్నాడు. అందుకే సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను. సిగ్గుపడుతున్నావా? ఒక కరపత్రిక పట్టుకోవడానికి భయం, సిగ్గుపడకూడదండి. సిగ్గుపడుతూ ఉంటుంటే, భయపడుతూ ఉంటుంటే ఇంకా మీరు అలాగే ఉండిపోతుంది. ఏమంటే ఈ భారతదేశానికి ఒక దోమ సిగ్గుపడి రాకపోతే భారతదేశానికి సువార్త ప్రకటించబడేదా? ఒక విలియం కేరీ సిగ్గుపడి ఉంటే కొత్త నిబంధన బైబిల్ ముద్రించబడేదా? ఎంతో మంది భక్తులంటే వారు ప్రాణాన్ని త్యాగం చేశారు. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే, చనిపోయిన వారి గురించి ప్రభు కొరకు పలానా వ్యక్తి చనిపోయాడంటండి, అతసాక్షి అయిపోయాడంటండి, అతను మరణించాడంటండి, కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు తెగించి ఆయన సువార్త ప్రకటించి రాళ్లతో కొట్టబడ్డాడు పేతురు గారు. పేతురు సిగ్గుపడితే ఆ రోజు సువార్త ప్రకటింపబడేది. పేతురు చేసిన ఒక ప్రసంగంలో 3,000 మంది రక్షణ పొందుకున్నారండి. పేతురు భయపడిపోతే 3,000 మంది రక్షణ పొందుకునేవాడా? పేతురు యేసు ప్రభు అప్పగింపబడినప్పుడు అక్కడున్న శిష్యులందరూ కూడా ఆ ఇంటిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని రహస్యంగా భయపడిపోతూ వాళ్ళు గడగడ ఉనికిపోతూ ఉంటే ఒక చిన్నది పేతురు యొక్క స్వరాన్ని విన్నది. వాళ్ళ దీపాన్ని, ఆ యొక్క దీపాల మీద వాళ్ళు మూత పెట్టేసేసి ఆ చీకటి గదిలో వాళ్ళు అక్షతులు పెట్టుకొని భయపడిపోతా ఉన్నారు. కానీ పేతురు ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాడండి. దేవునికి స్తోత్రం కలుగును. నీకు రక్షణ ఎలా వస్తుందంటే సువార్త ద్వారా మాత్రమే సంగతి తెలుసుకో. మనం చెప్పకపోతే అన్ని జనులు ఎలా దేవుని గురించి తెలుసుకోగలరు? అదవసరండి. నీవు నేను ప్రకటించకపోతే భారతదేశానికి సువార్త అందదండి. ఇంకా అనేక మంది మాట ఈ ఒరిస్సా రాష్ట్రంలో దాదాపు 53,000 గ్రామాలు సువార్తని అందని ప్రాంతాలు ఎన్నో ఉంటా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. భారతదేశం అంతా కూడా 2% మాత్రమే క్రైస్తవులు. ఇంకా అనేక మందికి సువార్త అందాలి. అయితే మన భారతదేశం అంతా కూడా మనం వెళ్ళలేము. కానీ మన ప్రాంతంలో, మన గ్రామంలో సువార్త విషయంలో మనం సిగ్గుపడని వారుగా ఉండాలి. 40వ కీర్తన 9వ వచనం చదివితే 9, 10 వచనాలు. 40వ కీర్తన త్వరగా 40వ కీర్తన 9, 10. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నేను ప్రకటించి ఉన్నానని యెహోవా నీకు తెలిసినది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజములకు తెలుపక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా పెదవులు మూసికొనక మహా సమాజములో నీ నీతి సువార్తను ప్రకటించి ఉన్నానని నేను అనుకుంటున్నాను. యెహోవా అది ధైర్యంగా చెప్తున్నాడు. ఒక ధైర్యంతో కూడిన మాట దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు. నా పెదవులు మూసికొనక నేను నీతి సువార్తను ప్రకటించాను. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసినాను. నీ కృపను, సత్యమును మహా సమాజములకు తెలుపక నేను వాటిని మరుగు చేయ. ఈరోజు మనం మరుగు చేయకూడదండి. నువ్వు మరుగు చేసి నువ్వు చెప్పకపోతే దేవుడు ఇంకొకరిని లేపుతాడు. అవునా కదా? నువ్వు సిగ్గుపడిపోయి, నువ్వు బాధపడిపోయి, భయపడిపోయి నువ్వు చాటున దాక్కుంటా ఉంటే దేవుడు ఎవరినో ఒకరు లేపుకొని తన పనిని ఖచ్చితంగా జరిగించుకుంటాడు. అది ఎక్కడ కూడా ఆయన పని ఎంత మాత్రం కూడా ఆగదు.
ఆయన అంటున్నాడు, భూమి మారినా, సముద్రము ఘోషించినా, పర్వతాలు తొలగినా, మెట్టలు తత్తరిగినా, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ లోకమంతా ఒకటైపోయినా కూడా ఆయన పని ఖచ్చితంగా జరిగి, ఎంతమంది ఎన్ని రకాలుగా లేచినా ఆయన తన రాజ్యాన్ని కట్టుకునే దేవుడు ఉన్నాడు. ఈరోజు నీకు నాకు ఎందుకో ఆయన మనకి కనిపించాడండి. ఈ ఆధిక్యత ఈ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనం మౌనముగా ఉండడానికి. ఈరోజు ధైర్యం తెచ్చుకున్నాం దేవుని కోసం నిలబడి. తిమోతి అంటాడు 2 తిమోతి 1:8, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేయను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చేయను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తము శ్రమ అనుభవంలో ఏం చేయాలి? శ్రమలో పాల్గొనవాలి. నువ్వు శ్రమలో పంచుకోవాలి. సంఘంలో ఏదైనా శ్రమ ఎవరికైనా వచ్చిందనుకోండి, సంఘం అంతా కూడా ఏం చేయాలి తెలుసా? పాలు పంచుకోవాలి. ఈరోజు నేను చిన్న పని మీద మార్కెట్కి వెళ్తా ఉన్నాను. మార్కెట్కి వెళ్తా ఉంటే ఆ మార్కెట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయి ఉందన్నమాట. ఆ మార్కెట్ ముందున్న కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తిని అడిగాను, క్యావో గారు ఏమైందని అడిగాను. అడిగితే అంటున్నాడు కదా, ఈ మార్కెట్ లో ఒక షాప్ యజమాని చనిపోయాడు అనారోగ్యంతో. అందుకే మేము అందరం కూడా మా వ్యాపారాలన్నింటినీ కూడా ఈరోజు మేము ఏం చేసాం? ఆపేసాం. ఒక అన్యుడండి చనిపోతే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ కుటుంబానికి వారు ప్రగాఢ సానుభూతిని ఒక యూనిటీ ఏముందో ఒక యూనిటీ కలిగి వారు ఏక తాటి మీద ఉంటున్నారు. కానీ నాటి క్రైస్తవుల్లో చాలా మంది విధంగా యూనిటీ అనేది ఎవరికి వారు ఏం చేస్తున్నారు? యమునా తీరనట్టుగా. కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడండి? శ్రమలో మనము పాలువారమై ఉండాలి. ప్రభు విషయమైన సాక్ష్యముల గురించి చెప్పే విషయంలో ఖైదీనైన నన్ను గురించి నేను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమై నేను శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. మనమందరం పోయిన వారం చెప్పారు, మనమందరం కూడా ఒక కుటుంబము. యేసు రక్తంలో మనమందరం కూడా కడగబడ్డాం. యేసు రక్తంలో కడగబడ్డారు అందరూ యేసు రక్తంలో కడగబడ్డారు, లేకపోతే వేరే రక్తంలో కడగబడ్డారు? హల్లెలూయా. యేసు రక్తము చేత నువ్వు కడగబడిన వాడవైతే ఎవరికైనా శ్రమ వస్తే నువ్వు ఎదురుగా నిలబడాలి. నీ కుటుంబంలో ఎవరికైనా నువ్వు బాగా ప్రేమించి నీ భార్యలు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, ఏదైనా ఒక చిన్న బలహీనత వస్తే ఎలా అల్లాడిపోతావో, సంఘానికి మందిరానికి హాని చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి వ్యక్తి విషయంలో ప్రియమైన ఒక ఆత్మీయ తల్లికి ఒక ఆత్మీయ తండ్రికే కాదు భారం ఉండాల్సింది, సంఘం అంతటికి కూడా భారము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అమ్మగానే వేదనపడడం కాదండి, అమ్మగానే బాధపడుతూ కృంగిపోవడం కాదు. వారి బాధలో మనందరం కూడా పాలు పంపులు పొందాలి. బాధపడుతూ మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఇదిగో మనం అందరం కలిసి దేవుని కొరకు నిలబడదామని చెప్పే అంత ధైర్యం కలిగిన వ్యక్తులు లేపబడుదురు కాక. దేవుని యొక్క సువార్తను అర్థం చేసుకుంటే నువ్వు ఎప్పుడు కూడా అధైర్యపడవు. రెండో విషయం చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. 3 విషయాలు చెప్తాను కదా, రైట్? కొరింథీ 2వ పత్రిక 7:10 చదివితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము అది దైవ చిత్తానుసారమైన ఏడుపు మనకు ఉండాలి. లోకానుసారమైన ఏడుపు చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు నీకేం కలగజేస్తుందంటే నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఆ బాధ తీరదు. నువ్వు ఎంత వేదనపడి ఆ 4 గదుల్లో ఆ 4 గోడల మధ్య తలుపులు గట్టిగా వేసేసుకొని ఆ 4 గోడల మధ్య నువ్వు ఎంత ఏడ్చినా కూడా ప్రేమ ఆ దుఃఖము నీలో ఉన్న వేదన పోదు. నీకు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి.
దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? రక్షణ తీసుకొస్తుంది, నీకు కాపుదలను తీసుకొస్తుంది, నీ జీవితాన్ని వెలిగిస్తుంది. నువ్వు ఏ కట్లలో కట్టబడి ఉన్నావో, ఏ బంధకాల్లో ఉన్నావో, నువ్వు దైవ చిత్తానుసారంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన ఉద్దేశానుసారంగా నీవు దేవుని దగ్గర కన్నీరు గారిస్తే నా ప్రభు ఖచ్చితంగా నేనేం చేస్తాడు? విడిపిస్తాడు. హల్లెలూయా. కానీ ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదంట. ఈ దైవ చిత్తానుసారంగా ఏడుపు ఏం చేస్తుందంటే దుఃఖాన్ని తీరుస్తుంది, కానీ దుఃఖాన్ని కలిగించేది కాదు అంటున్నాడు భక్తుడు. కానీ లోక సంబంధమైన దుఃఖం మరణానికి దారితీస్తుంది. ఎందుకు? ఏడ్చి 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 ఏమైపోతాం? రోగం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ప్రాణం అలసిపోయి ఏమైపోతుంది? చివరికి నీ ప్రాణం మనకి ఏడుపోతుంది. లోక సంబంధమైన ఏడుపులొద్దు మనకి. దైవ చిత్తానుసారంగా రోదనతో చేద్దాం దేవుని కోసం. యెహెజ్కేలు గ్రంథం మాట్లాడు 18:27 చదివితే, యెహెజ్కేలు గ్రంథము 18:27 యెహెజ్కేలు 18:27 చదువుతారు. మరియు దుష్టుడు నీతి న్యాయములను జరిగించునేడా. అది దేవుని స్తోత్రం కలుగుతుంది. దుష్టుడు ఏం చేస్తాడట? తాను చేయబోవు దుష్టత్వం నుండి నువ్వు మరలి నీతి న్యాయములను జరిగిస్తే నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు అంటున్నాడు. ఏం చేయాలి? నీతి న్యాయము కలిగి జీవించాలి. అన్యాయం చేస్తున్నాడా? చేయి, కానీ నీ నీతిని మాత్రం నువ్వేం చేయకూడదు? వదిలిపెట్టకూడదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అలాగే బ్రతకాలి, నువ్వు ఎలా జీవిస్తున్నావో అలాగే జీవించాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా కొంతమంది జీవిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా మనం జీవించనే చేయవచ్చు. మనం నీతి కలిగి న్యాయం కలిగి దేవుని వైపు మనం చూస్తే అప్పుడు దేవుడు ఏం కలిగేస్తాడంటే పశ్చాత్తాపము కలిగేస్తాడు. యోనా అంటాడు 3:10, ఈ నినివే వారు తమ చెడుతనాలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేశాడు. నినివే వారు చేసిన చెడ్డ క్రియలను బట్టి వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన చేయాలనుకున్న కీడును చేయకుండా ఆయన ఏం చేశాడట? మత్తయి సువార్త 12:43 అంటాడు, నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరాస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ. మన దేవుడు ఎవరండి? యోనా కంటే గొప్పవాడు. మనం చెప్పేది నేను, యోనా కంటే గొప్ప దేవుడు. అందుకనే ఆ నినివే పట్టణం మీద రావలసిన కీడంతా కూడా దేవుడు తొలగించి వారికి రక్షణను అనుగ్రహించాడు. ఈరోజు నీ జీవితంలో పశ్చాత్తాపము అనే హృదయం నీలో ఉందా? ఎన్నో మాటలు దేవుని వాక్యాలు వింటున్నాం, కానీ మనకేం రావట్లేదు? పశ్చాత్తాపడలేదు. ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ప్రభు ఎంతగానో స్పష్టంగా మాట్లాడుతున్నాడా లేదా? ఎంతమంది మాట్లాడుతున్నాడు అనుకున్నారు? ఎన్నో విషయాలు దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. ఒకవేళ ఇంకా నీలో ఆ పశ్చాత్తాపం రాకపోయినట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నినివే పట్టణాన్ని యోనా ద్వారా దేవుడు ఆ సువార్త ప్రకటింపబడినప్పుడు ఆ పట్టణం అంతా కూడా యోనా యొక్క మాటలు విని వారు మారు మనసు పొందడానికి ఇష్టపడ్డారు. వారి పశ్చాత్తాపం వారి హృదయంలో కలగడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం వారిలో ప్రారంభమైందో దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా వారిని మేలు చేశాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ మేలును పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే మారు మనసు పొందు. నీ పాపాలన్నింటిని కూడా విడిచిపెట్టు. దేవుని యొక్క నీతిని నీ హృదయాల్లో నింపుకో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే మరొక వారం మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా తాళవచ్చుగా, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన.
ఒక చిన్న మాట మీరు మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. సువార్త ద్వారా నీవు రక్షణ పొందుకోగలరు. సిగ్గుపడద్దు. దేవుని మాటలు చెప్పడానికి సిగ్గుపడే వాడు ఉన్నట్లయితే చాలా కష్టం. నీ పేరు జీవగంలో రాయబడాలంటే ఈ లోక సంబంధమైన దేవతలు మురికేవాడుగా ఉండకూడదు. ఈ లోకానికి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక సువార్తే నీకు రక్షణ తీసుకొస్తుంది. రెండవదిగా మారు మనసు, పశ్చాత్తాపం ద్వారా రక్షణ. ఈ రెండే విషయాలు ఈరోజు దేవుడితో మాట్లాడాడు కనుక ఈ విత్తమైన వాక్యం మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపులను తీసుకొచ్చినట్లుగా మన మధ్యలో నాన్నగారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిద్దాం. నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం ప్రభా, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా వందనాలయ్యా. స్తోత్రం ప్రభా. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా మీరు ఎక్కడ భద్రపరచడం వందనాలు ప్రభా. స్తోత్రం ప్రభా. నాయన ప్రభా ప్రతి ప్రభా మాకు ఇచ్చినది వందనా ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రభా సంతరించే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. స్తోత్రము స్తోత్రము ప్రభా. పాడే పాటలో మీరు తండ్రి వందనాలు ప్రభా. నాయన స్తోత్రము ప్రభా. నాయన ప్రభా ఎంతమంది పాటలు పాడిన ప్రతి పెట్టిన ప్రభా నాయన మీరు ముట్టండి ప్రభా. ప్రభా అభివృద్ధి చేయండి ప్రభా. ఇంకా పాటలు పాడడానికి ప్రభా దయచేయండి ప్రభా. వాద్యాలు వచ్చిన ఉన్నా ప్రభా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన ఎంతమంది తల్లి ప్రభా నాయన ప్రభా వచ్చి ఉన్నారు ప్రభా. ఏ అవసరాలతో వచ్చారు, ఏ అక్కడితో వచ్చారు, ఏ బాధలతో వచ్చారు నీకు తెలిసి తండ్రి ప్రభా. అవసరాలు తీర్చండి, బాధలు తీర్చండి ప్రభా. స్తోత్రము ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నూతన ప్రభా నాయన సంవత్సరం వస్తుంది తండ్రి. నాయన నీ పునరుద్ధానం వస్తుంది తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభా శాంతి లేకుండా శాంతితో ప్రభా నీ సన్నిధిలో ముందుకు సాగే బిడ్డగా ప్రభా. మీలో ప్రభా గంతులు వేసే బిడ్డగా ప్రభా చేయండి తండ్రి. స్తోత్రము నా ప్రభా. అలాగే ప్రభా నాయన దాసుదారా ప్రభా వర్తమానం అందించున్నారు ప్రభా. నీలో ముందుకు సాగే భాగం ప్రభా భాగ్యం మాకు దయచేయండి అయ్యా. స్తోత్రము ప్రభా. నాయన ప్రభా నీ దాసులు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. స్తోత్రము ప్రభా. నాయన వందనాలు ప్రభా. నాయన కుటుంబాన్ని దీవించండి ప్రభా. దోమని తెలియని దీవించండి ప్రభా. చిన్న ప్రభా నాయన బరువు మొక్కలు పెంచండి నాయన. మంచి బుద్ధి జ్ఞానంతో పెంచండి తండ్రి ప్రభా. నాయన కుటుంబాన్ని బాధ్యత దీవించండి ప్రభా. అలాగే ప్రభా సంఘ బిడ్డ ప్రభా ప్రతి బిడ్డ ప్రభా నాయన ఏ ఆపదారకుండా ప్రభా నాయన ఏ ఎక్కడున్నా ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా తీర్చేవాడు నువ్వేనయ్యా ప్రభా. ప్రతి బాధలో ప్రతి కష్టాలు తీర్చండి తండ్రి ప్రభా. ఎంతమంది ప్రభా నా సంఘంలో రోగులై ఉన్నారు ప్రభా. స్వస్థపరచండి, స్వస్థపతి ఏవో నేనన్నా ప్రభా. నన్ను అడుగుడి ప్రభా. నేను ముడతానన్నా ప్రభా. మీరు ముట్టండి అయ్యా ప్రభా. నాయన మనసులో ఏమాత్రం అయ్యా ప్రభా. నువ్వే తెలుసుకుంటే ప్రభా నాయన ప్రతి రోగము ప్రభా కనబడతా తండ్రి. స్తోత్రము ప్రభా. నాయన వందనాలు నాయన నీ పునరుద్ధానం ప్రభా నాయన వస్తున్న ప్రభా. ప్రతి బిడ్డలో ప్రభా నాయన ఆనందంతో ప్రభా భక్తులు భాగ్యం దయచేయండి. ప్రతి బిడ్డకి ప్రభా నాయన ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించాడు ప్రభా. నాయన ప్రతి బిడ్డకి సాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా నూతన సంవత్సరాలు కూడా కొన్ని రోజుల్లో వచ్చేస్తున్న ప్రభా నాయన మా పాత జీవితాలు తీర్చుకొని కొత్త జీవాలు ప్రవేశించే భాగ్యం ఇప్పటికైనా ప్రభా నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన సంతోషించే భాగ్యం ఇప్పటికైనా ప్రభా విశ్వసించి ప్రభా నువ్వే ప్రభా నిజమైన దేవుడు ప్రభా. నీ రాజ్యం ప్రభా కట్టబడాలని ప్రభా. నీ రాజ్యం త్వరలో వస్తుందని ప్రభా తెలుసుకొని ప్రభా ఇప్పటికైనా బుద్ధి ఎరిగి ప్రభా మేము నడిచే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. స్తోత్రము నా ప్రభా. అలాగే ప్రభా దూరదర్శనంలో ఉన్న ప్రభా నా బిడ్డల ప్రభా ఎక్కడ ఉన్నారని సన్నిధి భాగ్యం దయచేయండి. నాయన దివ్య హాస్పిటల్ ప్రభా నాయన నీ ప్రణాళిక ఎలా ఉందో ప్రభా సిద్ధార్థంగా ఇచ్చేవయ్యా. నువ్వే ప్రభా బిడ్డ రాకపోకలో తోడేడున్నాను తండ్రి ప్రభా. హాస్పిటల్లో రోగులు ఉండి స్వస్థపరచండి నాయన. మీరు ముట్టండి ప్రభా. డాక్టర్ గారు ప్రభా ప్రదీప్ కాదయ్యా మీరేనయ్యా ప్రభా ముట్టండి తండ్రి. స్తోత్రం. మంచి జ్ఞానంతో ప్రభా నాయన డాక్టర్ని దీవించండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభా పనిచేసిన పరివారందరినీ దీవించండి ప్రభా నాయన. అలాగే ప్రభా నాయన శాంతి సురేష్ బాబు జోర్ బాబు జోయర్ బాబు ప్రభా ఎక్కడ ఉన్నారు తండ్రి ప్రభా. బిడ్డల ప్రభా నాయన నీతో ప్రభా దీవించే భాగ్యం అక్కడ దయచేయండి. ఎటువంటి ఆపద రాకుండా ప్రభా ఎటువంటి ఆపద కాకుండా ప్రభా మీరే జ్ఞానం నడిపించండి తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది వచ్చి ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డని ప్రభా ప్రతి బిడ్డని తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి బిడ్డలో అవసరాలు తీర్చండి ప్రభా. గర్భిణీ ప్రసవ దయచేయండి ప్రభా. ఎవరి బిడ్డని సాటాన్ని సాయం దయచేయండి ప్రభా. వృద్ధుల్ని కరసేసి నడిపించండి తండ్రి ప్రభా. అలాగే ప్రభా పెంటకోట మార్చండి ప్రభా. సెలరైపోతుంది ప్రభా మీరే ప్రభా. నాన్న పెంటకోట ప్రభా నాయన మార్చే మనసు మీదేనయ్యా ప్రభా. ఏ బిడ్డ ప్రభా నాయన నశించిపోవడం ఇష్టం కాదు ప్రభా. నాయన ప్రభా నాయన నేను అక్షరంలో ప్రభా ఎలా ప్రభా నడిపించి ప్రభా నేను పెంటకోట మార్చండి తండ్రి ప్రభా. ప్రభా కేంద్రాబాద్
మనం మాట్లాడే తండ్రి స్తోత్రం ప్రభా. ఆయన ప్రభా నాయన వచ్చిన బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు దీనికి ఆశీర్వదించమని ప్రభా. నాయన ప్రభా నాయన నీ రాగరాజు మళ్ళీ ప్రభా తనను తెలుసుకొని నేను స్తుతించి కనపరిచిన ప్రభా నిన్ను ఆనందింపజేసి అలాగే నాకు ప్రభా ఎల్లప్పుడూ నీలో స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి ప్రభా. అలాగే ప్రభా నా అల్పమైన దీనమైన పాపనైన ప్రభా నాకు ప్రార్థించినందుకు వందనాలు. నాయన నా ప్రార్థన సమాధానం దయచేయమని యేసు పడుతున్నా పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.